ఒప్పుకుంటుంది? అఫ్కోర్స్ అసలు మానవత్వం, మనిషి తత్వం అనేది ఒకటి ఉంటే అలా వ్యవహరించగలుగుతాడా? ఏం చేయాలి? వీళ్ళని ఎలా శిక్షించాలి? రాక్షసత్వానికి మించినటువంటి క్రూరత్వం ఎలా పోగొట్టాలి? మన చుట్టూ పెరుగుతున్నటువంటి ఇలాంటి రాక్షసుల్ని, మనిషి రూపంలో మన చుట్టూ తిరుగుతున్నటువంటి రాక్షసులను ఎలా గుర్తించాలి? మనం ఎంతమంది చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం ఇలాంటి రాక్షసుల చేతుల్లో బలవుతున్నారో మనం చూడడం లేదా? వార్తల్లోనూ సినిమాల్లోనూ ఎక్కడ చూసినా అలాంటి ఘటనలే. చిన్నపిల్లల మీద, చిన్నపిల్లలతో నీలి చిత్రాలు తీయడం, పాపం తెలిసి తెలియని వయసులో వాళ్ళని అలాంటి ఆ మురికి కూపంలోకి లాగడం కానీ, అవి తీసి బయట సమాజంలో స్ప్రెడ్ చేయడం కానీ, చైల్డ్ పోర్న్ రోజు రోజుకి పెరిగిపోతుంది సమాజంలో. అవి చూసి ఇలా తయారవుతున్నారో, ఇలాంటి వాళ్ళని చూసి వాటిని తీస్తున్నారో తెలియదు, కానీ అడిక్ట్స్ పెరిగిపోతున్నారు. ముందుగా అసలు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, హౌ కెన్ వి టాక్ అబౌట్ దిస్? అసలు ఎలా మాట్లాడుకోవాలి, కానీ ప్రజలకు చూపించాలి అంటే బయట సమాజంలో ఎంత దారుణమైనటువంటి రాక్షసులు ఉన్నారో ప్రజలకు చూపించాలి, కాబట్టి చూపించాల్సి వస్తుంది. ఒకసారి ముందుగా ఒకసారి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి? పాకిస్తాన్ లో ఘోరం అనే చెప్పొచ్చు. పిల్లలని నడి రోడ్డు పైన కూడా సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఒంటరిగా ఉన్న మహిళ ఎవరైతే చిన్న పిల్లల పట్ల కూడా ఒకవైపు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ కూడా ఇష్టానుసారంగా చేయకూడదని ఏదైతే ఉంటుందో అవంతా కూడా చిన్న పిల్లల పైన ప్రయోగించడం. అదే కాకుండా వాళ్ళ కామ కోరిక తీసుకోవడానికి కూడా చిన్న చిన్న పిల్లలు అంటే దాదాపు 4-5 years ఉన్న వాళ్ళ పైన కూడా అసభ్యంగా ప్రవర్తించండి. ఇది ఒకటే ఘటన కాదు. ఏదైతే ఆ పసిపాప ఒకవైపు చిన్న సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళ తమ్ముడితో వెళ్తున్న సమయంలో కూడా అక్కడ నుంచి ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా తనను టచ్ చేస్తూ ఆ తర్వాత ఆ పాప ఉలిక్కి పడ్డం, ఏం జరిగిందంటూ కూడా ఆ డైలమాలో ఉండడం, వెంటనే ఆ బొమ్మ సైకిల్ తీసుకొని కూడా పారిపోయి ఇంట్లో తల్లికి చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. పాకిస్తాన్ నెటిజన్స్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ని కూడా వరల్డ్ వైడ్ అందరూ తిడుతున్న పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ప్రొటెక్షన్ లేదా, పిల్లల పట్ల కూడా ఇటువంటి ప్రొటెక్షన్ లేదేంటి? ఇది మొదటి ఘటన కాదు. గతంలో 2018 లో కూడా ఇలాగే నైబా కేసు అనేది కూడా ఒక 7 years పసిపాపని కూడా అతి దారుణంగా అత్యాచారం చేసి మరి మర్డర్ చేసిన ఘటన మొత్తం నేషనల్ వైడ్ అంతా కూడా ప్రొటెస్టులు జరిగాయి. జస్టిస్ కోసం కాల్ చేశారు. దాని తర్వాత ఇమ్రాన్ అలీ అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఓవరాల్ 2015 నుంచి ఇప్పటి వరకు చూస్తే కూడా 280 చిల్డ్రన్స్ పైన లైంగిక వేధింపులు ప్లస్ రేప్ కేసెస్ అనేవి కూడా నమోదైన పరిస్థితి. ఆ తర్వాత ఈ ఎవరైతే దుండగుళ్ళు ఉంటారో ఆ పిల్లల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసి మరి తల్లిదండ్రులని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. మొత్తం మీద పాకిస్తాన్ లో ఇదొక తరచూ జరిగే రొటీన్ లాగా అబ్యూజివ్ బిహేవియర్, అదే కాకుండా పబ్లిక్ అవుట్రేజ్ అంతా కూడా ఇటువంటివి మిస్బిహేవియర్ చేయడము, ల్యాక్ ఆఫ్ రిపోర్టింగ్ కూడా ఇక్కడ మిస్ అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ తల్లిదండ్రులు కానీ ఈ సోషల్ స్టిగ్మా వల్ల కూడా వాళ్ళు పోలీసులకి చెప్తే పరువు పోతుంది అనే విధంగా కూడా ఉంటారు. ఎక్కడ బయటపడితే బాగోదేమో అని ఇటువంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు క్యాజువల్ గా. కానీ ఇటువంటిది తప్పు అంటూ కూడా పలు ఎన్జిఓస్ మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, చాలా మంది కూడా వరల్డ్ వైడ్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం నేషన్ అంతా కూడా ఉధృత వాతావరణం. అంటే మొత్తం మీద కూడా అందరినీ కలిసి వేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. సోషల్ మీడియా అంతా కూడా ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. అదే కాకుండా ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలంటూ కూడా వాళ్ళ ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ అంతా కూడా వీక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటదంటూ కూడా మాట్లాడుకుంటారు. ఎప్పుడు చూసినా కూడా విక్టిమ్ బ్లేమింగ్ యాటిట్యూడ్ అనేదే ఉంటది. ఒకవైపు పోలీసులు కూడా సహకరించరు, కౌన్సిలింగ్ చేయరు. ఎవరైతే చిన్నపిల్లల తల్లిదండ్రులు వచ్చి పోలీస్ మెట్లని ఆశ్రయించి వాళ్ళ ఉన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంటే కూడా పోలీసులు కూడా తల్లిదండ్రులు అంటారు, కానీ ఎక్కడ కూడా నిందితుడిని పట్టుకోవాలని ఒక ఆలోచన ఉండదు వాళ్ళకంటూ కూడా మొత్తం మీద చెప్తున్నారు. మరొకటి జస్టిస్ డిలేస్ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా కల్చర్ సైలెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎక్కడైనా సరే సెక్షువల్ అబ్యూజ్ అయినా ఎటువంటి టాబో ఉండకూడదు. తల్లిదండ్రులు ప్రశ్నించాలి, ఎన్జిఓస్ ప్రశ్నించాలి, సోషల్ యాక్టివిస్టులు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనం గొంతెత్తితే గానీ ఇటువంటివి తగ్గుతాయి అంటూ కూడా
మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఈ ఘటన అనేది ప్రస్తుతం అందరినీ కలిసివేస్తుంది. పసిపాపల పైన లైంగిక వేధింపులు, అత్యాచారాలకి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా లా కూడా ఇటువంటి వాళ్ళకి శిక్షించాలంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ప్రతిరోజు పెరిగిపోతున్నటువంటి ఈ చైల్డ్ అబ్యూజ్, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ చిన్న పిల్లల మీద రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకానొక సర్వే ప్రకారం చూస్తే ఈ రేషియో చాలా వేగంగా పెరుగుతుంది. ఒకానొక సర్వే ప్రకారం చూస్తే ప్రతి 5 చిన్న పిల్లలు, అంటే బాలికల్లో, ముఖ్యంగా బాలికల్లో చిన్న పిల్లల్లో ప్రతి 5 ఒకరు ఇలాంటి దారుణాలను ఎదుర్కొంటున్నారు, ఇలాంటి హెరాస్మెంట్స్ని ఎదుర్కొంటున్నారు. అబ్బాయిల్లో కూడా చిన్నపిల్లల్లో ప్రతి 20 మందిలో ఒకరు ఇలాంటి అబ్యూస్కి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే మన వీధిలో ఒక 20 మంది పిల్లలు, ఆడపిల్లలు ఉంటే అందులో ఒక 5 ఖచ్చితంగా ఇలాంటి అబ్యూస్కి గురవుతున్నారని అర్థం. అందులో మన ఇంట్లో పిల్లలైనా ఉండొచ్చేమో. అలాగే మన వీధిలో ఒక 20 మంది అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా ఒకళ్ళు లేదంటే 2 ఇలాంటి అబ్యూస్కి గురవుతున్నారు బయట ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకళ్ళు రూపంలో. అందులో మన పిల్లలు కూడా ఉండొచ్చు. సో ప్రతిసారి ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది సహజంగా, గడప దాటి ఆడుకోవడానికి వెళ్ళే మీ పిల్లలు ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతారో చూసుకోండి అని. కానీ వాటితో పాటు అంటే ఒక కన్నేసి ఉంచాలి, ఖచ్చితంగా మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఆడుకుంటున్నారా, ఏవైనా వాహనాలు వస్తాయా అని చెప్పి సహజంగా మనం మాట్లాడుకుంటాం కదా. వాటితో పాటు మీ పిల్లలకి దగ్గరగా ఎవరైనా ఇలాంటి స్ట్రేంజర్స్ వెళ్తున్నారా? ఒకవేళ మీ పిల్లల్ని ప్యాంపర్ చేస్తామని దగ్గరికి వస్తున్నారా, అంటే వాళ్ళని ఆడిస్తామని చెప్పేసి దగ్గరికి వస్తున్నారా? కేర్ఫుల్గా ఉండండి, తొందరపడి వాళ్ళని టచ్ చేయనివద్దు. ఇలాంటి అవగాహన ఇప్పుడిప్పుడే కొంత ఇతర దేశాల్లో అయితే ఉంది. అంటే సహజంగా అమెరికా లాంటి దేశాల్లో చిన్నపిల్లలు కనపడ్డారు కదా, క్యూట్గా ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఆడిస్తామని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఆడించడానికి, టచ్ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా ముందుగా తల్లిదండ్రులను అడగాలి, నేను మీ పాపని ఆడించవచ్చా, మీ పాపను ఒకసారి ముట్టుకోవచ్చా, క్యూట్గా ఉంది కదా అని అడిగి వాళ్ళు ఓకే అంటేనే, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతేనే అప్పుడు వాళ్ళని ఆడించడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఇండియాలో కానీ చాలా దేశాల్లో ఇంకా అవగాహన రాలేదు. ముఖ్యంగా కొన్ని కంట్రీస్లో, ప్రత్యేకంగా ఏ కంట్రీ అని నేను మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు కానీ చాలా కంట్రీస్లో ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంది. భారతదేశంతో సహా చెప్పడానికి కష్టంగా ఉన్నా సరే. సో మీ పిల్లలు మీ గడప దాటనంత వరకే సేఫ్. ఇప్పుడున్నటువంటి సమాజంలో మీ ఇంట్లో మీ కళ్ళ ముందు మీకు దగ్గరలో ఉన్నంత వరకే సేఫ్. ఒక్కసారి గడప దాటారా, అది ఆడుకోవడానికైనా సరే, పక్కన ఫ్రెండ్స్ ఉన్నా సరే నమ్మలేం. పక్కింట్లే బాబాయే కదా, మావయ్యే కదా అని సరే నమ్మలేం. తెలిసిన వాళ్ళే కదా అంటే అస్సలు నమ్మలేం. ఇక తెలియని వాళ్ళతో అయితే చెప్పేదేముంది? ఇదిగో ఇలాంటి రాక్షసులు తిరుగుతుంటారు. తల్లిదండ్రులందరికీ ఆర్టీవీ చెప్పేది ఒక్కటే, గడప దాటితే నీ చిన్న పిల్ల, అది సంవత్సరం పాప అయినా సరే, సంవత్సరం బాబు అయినా సరే,